అందరికీ నమస్కారం. ఒక చిన్న విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది మా కమ్యూనిటీలో రీసెంట్ టైంలో చాలా చూసుకుంటూ వస్తున్నా. చాలామంది 30 సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళైన వాళ్ళు ఎప్పుడు జరపని వాళ్ళు ఇప్పుడు యానివర్సరీలు కేక్ కట్ చేస్తున్నారు. ఇంకా బర్త్డే పార్టీస్ చాలామంది జరుపుకుంటున్నారు. నాట్ ఈవెన్ సిటీలో చదువుకున్న వాళ్ళు కాకుండా ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు. నేను ఈ బర్త్డేలు జరుపుకోవడం, యానివర్సరీలు జరుపుకోవడం, ఇంకేదైనా సెలబ్రేషన్ జరుపుకోవడానికి అపోజిట్ కాదు. ఏంటంటే మనం వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం. మరి మనం వీటిని ఎందుకు తీసుకుంటలేం? వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు ఇల్లు కట్టినారు, మనం కట్టుకోలేదు. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మనం బాగా చదువుకోవట్లేదు. వాళ్ళు బిజినెస్ బాగా చేసుకుంటున్నారు, మనం బాగా బిజినెస్ చేయట్లేదు. వాళ్ళు పొలిటిక్స్గా బాగా ఎదుగుతున్నారు, మనం పొలిటిక్స్ ఎదుగుతలేం. మనం ఎందుకు లేదు? మరి మన దాంట్లో మనం ఎందుకు వెనుకబడ్డాం? వీటిలో వేరే వాటిని మనం కాపీ చేసుకున్నప్పుడు, వేరే వాటిని మనం ఫాలో అవుతున్నప్పుడు వీటిని కూడా మనం ఫాలో కావాలి కదా. మనం కూడా కాంపిటేటివ్గా ఎదగాలి కదా. కాంపిటేటివ్గా ఎదగాలి, ప్రతి దాంట్లో మనం కూడా ముందు ఉండాలి కదా. మనం వీటిని ఎందుకు మనం తీసుకుంటలేం స్ఫూర్తిగా? డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ కట్ ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటున్నాం, కానీ డెవలప్మెంట్కి మనం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటలేం? ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా చాలామంది చదువుకుంటే జాబులు వస్తాయా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే జాబులు రాలేదు, మరి వీళ్ళు చదివే జాబులు వస్తాయనుకోండి. చదువు అనేది జాబ్ కోసమే కాదు, నువ్వు ఎలా బతకాలి వేరే దారి కూడా చూపిస్తుంది నీకు. బయట ప్రపంచం ఎలా ఉంటుంది, బయట ఫ్రెండ్స్ అవుతారు, వేరే కమ్యూనిటీ ఫ్రెండ్స్ అవుతారు, నీకు వేరే బతికే విధానం తెలుస్తుంది. విలేజ్లో ఉండటమే కాకుండా బయట విధానం, బతికే విధానం తెలుస్తుంది. బిజినెస్ నాలెడ్జ్ వస్తుంది, చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, నీకు వేరే వేరే కల్చరాలు, అదేవిధంగా బతుకు విధానాలు తెలుస్తాయి. అందుకని చదవండి. చాలా